నిన్న నైట్ అందరూ పడుకుండిపోయాక కుక్కలు వచ్చేసి కోళ్ళ మీద దాడి చేసేయండి. కోళ్ళకి ఏమైందంటే ఏమీ కాలేదు. దానికి కారణం ఎవరో తెలుసా? మీకైతే చూపిస్తాను. అదైతే చాలా బాగా సేవ్ చేసిందనమాట. ఇలా సేవ్ చేస్తుందనేసి అయితే మేము ఎప్పుడూ ఊహించలేదు. అందరికీ పొడి చేస్తుంది, ఎందుకు దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దామా అనేసి అనుకునేవాళ్ళము. కానీ హీరోలా వచ్చి సేవ్ చేసిందనమాట కోళ్ళని అన్నింటినూ. అవ్వండి వస్తుంది, చూశారు కదా బాతు ఎలా వస్తుంది చూడండి, ఎలా పరిగెట్టుకొని. ఇది నిన్నటికైతే హీరో అయిపోయింది, అలా కాపాడిందనమాట కోళ్ళని. నిన్న నైట్ 11:30 అలా అయింది. మొత్తం 10 పైన ఉంటాయి కుక్కలు. బ్యాచ్ వచ్చాయన్నమాట. ఎప్పుడూ ఇలా రాలేదు. ఆ డోర్ గెడ వేసాం కానీ మరి ఏమైందో ఏంటో గెడ తీసేసి ఉంది. కోళ్ళు అయితే లోపల ఉన్నాయి. ఇది ఒక్కటే సింగిల్గా డోర్ ముందు ఉందన్నమాట. డోర్ ముందు ఉండి అది పొడి చేస్తుంది. దాని సంగతి తెలీదు, మీకు తెలియదులేండి. ఊర్లో వాళ్ళకైతే దానికి అందరికీ భయమే దాని దగ్గర. ఎందుకు అంటే అది సొంటి పిక్కలు లాగిందంటే అలా ఇలా ఉండదు, గూడు కట్టేస్తుంది అనమాట. బ్లడ్ ఇలా కాపాడుతుంది అనేసి అయితే నేను ఊహించలేదన్నమాట. లేదు అంటే ఇవి కుక్కలకు బలైపోతున్నాం. అవి విపరీతంగా అరిసాయి అన్నమాట. గిన్నె కూడా ఒకటి, ఇంకా నెక్స్ట్ బాత్ ఒకటి విపరీతంగా అరవడం వలన మేమందరం ఏమైందో ఏంటో, కోళ్ళకి పాము వెళ్ళిపోయిందో ఏమో అనేసి మేము ఊహించలేదు కుక్కలు వచ్చాయని. అందరం కర్రలు తీసుకొని వెళ్ళేసరికి కుక్కలు ఉన్నాయండి. కుక్కలు మేము బయటకు వచ్చేసరికి అసలు అవి కదలడం లేదు. ఎక్కువ కుక్కలు ఉండడం వలన ఏంటో కానీ అందరం మంచిగా కర్ర పట్టుకుని వెళ్ళేసరికి ఎండ పెట్టేసరికి వెళ్ళిపోయి, ఇప్పుడు పొద్దున్న అయితే ఒక్క కుక్క కూడా కనిపించలేదు బయటన. మేమందరం ఈరోజు బయటే ఉన్నామన్నమాట. ఎందుకు అంటే నేను నైట్ వచ్చాయి కదా, మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి బయట కూర్చోనమాట. ఇలా ఎప్పుడు పగలైతే ఎప్పుడు రాలేదు. ఎప్పుడు పాత రోజుల్లో ఒకప్పుడు వచ్చి 5-6 కుక్కలు వచ్చేవి, కానీ ఇవి కొత్త కుక్కల్లా ఉన్నాయి. ఎప్పుడు ఈ ఏరియాలో కనిపించలేదన్నమాట. అందుకు మళ్ళీ వస్తాయి ఏంటని పగలంతా బయటే కూర్చోము. నైట్ మూసేటప్పుడు లాక్ అయితే వేసేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. ఈ బాత్ మాత్రం భలే సేవ్ చేసింది. ఇలా సేవ్ చేస్తుందనేసి అయితే మేము కళ్ళలో కూడా ఊహించలేదన్నమాట. మా కోళ్ళకి బాడీ గార్డ్లా తయారైంది. చూసారా మెడక ఎలా ఉంచుతుందో. దానికి ధాన్యం అంటే చాలా ఇష్టం అండి. కిందకు వేసాను, అది గెంతడానికి చూస్తుంది అనమాట. మొత్తానికి గెంతేసింది. ధాన్యం అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా గిన్నెలో వాటర్ వేసి అందులో ధాన్యం వేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటుంది అనమాట. వాటర్లో ఆ ధాన్యాన్ని ఊదుకొని తింటుంది అనమాట. గొప్ప స్పీడ్గా తింటుంది. కానీ దగ్గరికి వెళ్ళి పెట్టే అవకాశం కూడా ఇవ్వదన్నమాట. ఫుడ్ పెట్టినప్పుడు చాలా అంటే చాలా భయము, కరిచేస్తూ ఉంటుంది. ఈ కోళ్ళకు కూడా భయమే. పగలు ఫుడ్ పెట్టినప్పుడు ఒక్క కోడిని కూడా దగ్గరికి రానియదు. దానికి నచ్చిన కోడి అయితే ఇంకా ఏమీ అన్నదన్నమాట. లేదు అంటే దగ్గరికి రానియదు. పెద్ద మూత ఉంది కదా, మెల్ల వంచేసి మరీ పొడి చేస్తుంది. చూశారు కదా. ఆ బాతే లేకపోతే ఈ టైంకి కోళ్ళు ఏమవునో ఏంటో అనేసి అయితే అనిపించింది. ఇక నుంచి జాగ్రత్తగా లాక్ వేసుకొని మూసేసుకోవాలన్నమాట. అవి కాపలా కాసి కనిపెట్టినట్టు వచ్చాయన్నమాట కుక్కలన్నీ. ఇంతకుముందు ఇదొక బ్యాచ్. ఈ బ్యాచ్లో 6 కోళ్ళు ఉండేవి కదండి. ఇందులో 2 పుంజులు అయితే తేలాయి. ఇది ఒక పుంజు, ఇంకా వెనక్కి ఉంది కదా బ్లాక్, అది కదకనాడు. మరి పుంజో పెట్ట ఏమీ తెలియడం లేదు. కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. కానీ తలపైన అయితే ఆ పింఛమైతే వచ్చింది. దాన్ని చూసి మెడ దగ్గర ఆ జుత్తు చూసి పుంజు అయితే అనేసుకుంటాను నేను. ఇంకా కొన్ని రోజులు అయితే కానీ క్లారిటీ లేదు. చూద్దాము. మిగతావన్నీ పెట్టలే. థ్యాంక్ యూ.